చేజార్చుకున్న అవకాశాల జాబితా. ఇది ఒక ఆధ్యాత్మిక సభో, సాంస్కృతిక సభో, రాజకీయ సభో, స్వార్థ సభో కాదు. మన మనసాక్షిని ప్రశ్నించుకోబోయే సభ. 57 ఏళ్ల స్వతంత్రం, 100 కోట్ల మంది జనం, 33 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం, అందులో సగం పైగా సాగుభూమి, 10 జీవనంలో 1.5 లక్షల కర్మాగారాలు, ఇవన్నీ ఉంది. ఇండియా ప్రపంచ దేశాల వరుసలో ఆర్థిక స్థితిలో 49వ స్థానం, రూపాయి విలువలో 44వ స్థానం, శుభ్రత ఆరోగ్య విషయాల్లో 20వ స్థానం, అందులో 2వ స్థానం, కుంభకోణంలో 3వ స్థానం. మీలో ఎవరైనా చెప్పగలరా? ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ. ఒక ఇండియా 250 సింగపూర్తో సమానం, ఒక ఇండియా 8 జపాన్తో సమానం. ఇండియా జనాభా 102 కోట్లు, అమెరికా జనాభా 28 కోట్లు. 28 కోట్లలో ఒక బిల్ గేట్స్ పుడితే 102 కోట్లలో ఎంతమంది పుట్టాలి? కానీ ఒక్కడు కూడా పుట్టలేదు. కారణం, మన దేశంలో సైంటిస్టులు చేసే ప్రయోగాలు వెలుగు చూడాలంటే లంచం, మేధావుల మేధస్సు మన దేశానికి ఉపయోగపడాలంటే లంచం. అందుకే సార్ భవిష్యత్ బిల్ గేట్స్ మన దేశం వదిలి పరాయి దేశాలకు వలస పోతున్నారు, అక్కడ రాణిస్తున్నారు. రిక్షావాడికి భయం పోలీస్ అంటే, పగటిపూట లైట్ లేదని కేసు పెడతారేమోనని. లారీ డ్రైవర్ కు భయం ఆర్టీఓ అంటే, పర్మిట్ ఉన్నా లేదని లారీని రోడ్డు మీద అడ్డంగా నిలిపేస్తాడేమోనని. రిటైర్ అయిన వాడికి భయం పెన్షన్ తీసుకోవాలంటే నువ్వు బతికే ఉన్నావున్న సర్టిఫికేట్ అడుగుతారేమోనని. పిల్లలకన్నా తల్లిదండ్రులకు భయం కాన్వెంట్ చదువులంటే ఎల్కేజీ సీటుకి ఎంత డబ్బు గుంజుతారోనని. ఓ ఆటో డ్రైవర్, రిక్షావాడు, కూలి రోజంతా కష్టపడి సంపాదించిన దాంట్లో ఈ లంచగొండే సగం తినేస్తుంటే మిగతా డబ్బులతో పెళ్లం బిడ్డలు ఏమని పోషిస్తాడు సార్? వీళ్ళంతా లంచాలు ఇవ్వగలరా? ఒకప్పుడు చేలో వరేస్తే ఇంత ఆదాయం వస్తుందని, పళ్ళ తోటలైతే ఇంత లాభం వస్తుందని అందరూ ఆశపడేవారు. రాజకీయాల్లోకి వస్తే దిమ్మ తిరిగిపోయే ఆదాయం వస్తుంది అనుకుంటున్నారు. ఒకప్పుడు పోలీసులను చూస్తే సామాన్యుడికి భయం, ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ ని చూస్తే పోలీసులకు భయం. రౌడీలు గూండాలు చేరి రాజకీయాలను రణరంగంగా మారుస్తున్నారు. సామాన్యులు రాజకీయాల్లో అడుగు పెట్టాలంటే భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు సేవలు చేయాలనుకునే విద్యార్థులు, మేధావులు, సంఘ సంస్కర్తలు ఏ ధైర్యంతో రాజకీయాల్లో అడుగు పెడతారు? ఈ దేశాన్ని ఎవరు ముందుకు నడిపేశారు? తన జీవితం ప్రజాసేవకే అంకితం. బిడ్డలను కూడా కనకుండా కడదాకా ప్రజాసేవకి అంకితమైన ఒక పుచ్చలపల్లి సుందరయ్య కావాలి. కట్టు బట్టలు తప్ప కార్లు మేడలు ఆశించిన ఒక బావిలాల గోపాలకృష్ణే కావాలి. ఈ దేశానికి 2 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన సొంత ఇల్లు కూడా సంపాదించుకుని గుల్జారీలాల్ నందా కావాలి. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, బిఆర్ అంబేద్కర్, లాల్ బహదూర్ శాస్త్రి, అబ్దుల్ కలాం ఆజాద్, కామరాజ్ నాదర్, ప్రకాశం పంతులు వీళ్ళు ఎవరైనా ఎదిరిస్తారా? యువ సైన్యం కదిలొస్తుంది. చివరేదో కనుగొనగలరా? చైతన్యం మొదలైందండి. వెగువ చొరవ తెలివి చెలిమి విలువ వినయం ఆవేశం సమత మమత సహనం కలగలిసి కొత్త వెలుగై ఉదయించే యంగ్ ఇండియా, యంగ్ ఇండియా. ఆశలే తోడుగా ఆశయాల వైపుగా దూసుకెళుతుంది యంగ్ ఇండియా, యంగ్ ఇండియా. సుఫలాం సస్యశ్యామలంగా కనిపించే భారత భూమి కావాలి.